ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. 50వ కీర్తన 15వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టావు, నేను నిన్ను విడిపించాను అని. నిజమే, ఈ రోజుకి మనకి కలిగిన ఆపదలు లెక్కకు మించినవే. ఆ వేదనలలో, ఆపదలలో మనం మొర్ర పెడితే ఖచ్చితంగా విడిపించే దేవుడు. ఆపదలు సంభవించినప్పుడు ఆయాసపరచుకోకుండా, కంగారు పడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవునికి మనం మొర్ర పెట్టాలి. అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే దేవుని ప్రజలైన యూదా జాతిని రక్షించాడు అంటే ఆపదలో వారెక్కడికి పారిపోలేదు. ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చిందని దేవుణ్ణి నిందించలేదు, దిగులు పడుతూ కూర్చోలేదు. గుండె చెదిరిన వారే కూర్చోలేదు. వారు 3 దినాలు ఉపవాసంతో ప్రార్థించి వారున్న ఆపదలలో ప్రభువే వారిని విడిపించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు కూడా ఎన్నో ఆపదల గుండా నీ జీవితంలో పయనిస్తూ ఉండవచ్చు. అయితే ఒక్క మాట, ఆ ఆపదలలో నుండి విడిపించేవాడు నేను నమ్మినా ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. భక్తులకు ఎన్నో ఆపదలు సంభవించాయి, అయితే వాటన్నిటి నుండి విడిపించాడు దేవుడే. దేవుడే అంటున్నాడు, వారు నాకు మొర్ర పెడుతున్నారు, నేను విడిపిస్తాను, తద్వారా వారు నన్ను మహిమపరుస్తారు అని. అవును, ఎన్నెన్నో కార్యాలను పొందుకుంటారు దేవుని దగ్గర నుండి. సాక్ష్యానికి అనేసరికి ముందుకు రారు, కానీ ముందుకు రావాలి, దేవుణ్ణి మహిమపరచాలి, సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? సాక్షిగా మనం నిలవబడితే అపవాదిని సిగ్గుపరిచినట్లు, దేవుణ్ణి హెచ్చించినట్లు. కనుక సిగ్గు లేకుండా దేవుణ్ణి మహిమపరచండి, నష్టపోయేది ఏమీ లేదు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.